మోస్తారు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కు మోస్తారు, ఒరిస్సా ఎలక్షన్స్ కు మోస్తారు. గత జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కార్ల డిక్కీలలో పెట్టి ఢిల్లీకి పైసలు పంపిస్తారు. కానీ తెలంగాణ బడుగు బలైన వర్గాల బిడ్డలు చదువుకునేటువంటి కళాశాలలో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మీకు మనసు రాదు. కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తావు. ఆరోగ్యశ్రీ పేద ప్రజలు వైద్యం చేసుకుంటే ఆరోగ్యశ్రీకి పైసలు ఇవ్వవు. హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేవు. నువ్వేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. అసలు ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వము ప్రిన్సిపల్ గా ఆమోదం చెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు ముఖ్యమంత్రివా? అసలు ట్రిబ్యునల్ గురించి నీకేమైనా తెలుసా? ట్రిబ్యునల్ మంజూరు చేసింది మేము, కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ట్రిబ్యునల్కి అడ్డుపడుతుందంటాడు. మెట్రో గురించి అడుగుతా ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇంత అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, ఇంత దుద్దుడుకు ముఖ్యమంత్రి, ఇంత నోటి దురుసు ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడము కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డికే దక్కింది. అభివృద్ధి కావాలి. దానికి కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఉంది. నేను మొన్న జరిగినటువంటి మీట్ ది ప్రెస్ లో ఈ యొక్క హైదరాబాద్, తెలంగాణ కాదు, ఒక హైదరాబాదే ఏమేం చేశామో ఒక 55 నిమిషాల పాటు అనేక అంశాల మీద సవివరంగా నేను వివరించాను. హైదరాబాద్ నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అందులో భాగం. మరి దీనిపైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? నేను గతంలో కూడా 3 గంటల పాటు ఆర్టీసీ కళ్యాణ మంటపంలో హైదరాబాద్ మేధావుల ముందు, హైదరాబాద్ మీడియా ముందు, హైదరాబాద్ నగర ప్రముఖుల ముందు నేను పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాను. రేవంత్ రెడ్డి నువ్వు టైం ఇస్తే, కేసీఆర్ టైం ఇస్తే నేను మళ్ళీ లేటెస్ట్ గా మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా ఏం చేసిందో నేను సవివరంగా డాక్యుమెంట్స్ తో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చి కూర్చొని వినే ధైర్యం ఉందా? నేను కేసీఆర్ ను, రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. ఒట్టి మాటలు కాదు, గట్టి వాదనలు వినిపించు. ఎవరో బ్యాడ్ బ్రదర్స్ అట, కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అట. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉల్టా చోర్ కోత్వాల్ దాటే, ఉల్టా చోర్ కోత్వాల్ దాటే అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. ఎవరికి ఎవరు బ్రదర్స్? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ, కేసీఆర్ బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా? కేసీఆర్ ను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా? మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి, మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈరోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు? మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు?